మెస్సేనందు ప్రియ సహోదరులకు శుభమండి. ఇప్పుడు మనం అపోస్తలుల సౌలు యొక్క మూడవ పరిచర్య విధానం గురించి చూద్దాం. ఈ మూడవ పరిచర్య ప్రయాణ ప్రదేశాలకి ఎవరెవరు వెళ్ళారంటే సౌలు, లోక, సోపత్రు, అరిస్తార్కు, సెకెందు, గాయి, తిమోతి, తుకికు మొదలగు వారు వెళ్ళారన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, సౌలు, లోక, సోపత్రు, అరిస్తార్కు, సెకెందు, గాయి, తిమోతి, తుకికు మొదలగు వారు ఈ మూడవ పరిచర్య ప్రయాణానికి వెళ్ళారు. ఈ పరిచర్యలో వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? వాళ్ళు మళ్ళా సిరియాలోని అంత్యోక్య నుంచే బయలుదేరారు. సిరియాలోని అంత్యోక్య నుంచి బయలుదేరి కిలికియా ద్వారము, దెర్బే, లొస్త్రా, ఈకోనియా, పిసిదియాలోని అంత్యోకయ, గలతియా, ఫ్రుగియా, ఆసియాలోని ఎఫెసు, త్రోయా, మాసిదోనియా, గ్రీసు, ఫిలిప్పి, త్రోయా, అస్సు, మితులిని, కోసు, సమోసు, మిలేతు, కోసు, రోదు, పతర, తూరు, తోలెమయి, కైసరియా, యెరూషలేం. ఇంత దూరం ఇన్ని ప్రదేశాలు మరలా తిరిగారు. ఇన్ని ప్రదేశాలు తిరిగింది. ఇది మొత్తం సముద్ర ప్రయాణం 1190 మైళ్ళు, భూ ప్రయాణం 1325 మైళ్ళు, మొత్తానికి 2515 మైళ్ళు. ఈ 2515 మైళ్ళు మనం చూస్తుంటే ఇంత దూరం ప్రయాణం చేశారు. ఎంతకాలం చేశారు అని దాన్ని చూస్తే అక్కడ మనం చదువుకుంటూ రావాలి. అపోస్తలుల గారు 18వ అధ్యాయం 23వ వచనం నుండి అపోస్తలుల గారు 21వ అధ్యాయం 15వ వచనం వరకు చదివితే అప్పుడు ఈ విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఎంతకాలం ఉన్నారు, ఏంటి, ఏం చేశారు, ఓడ ప్రయాణం ఎంత, సముద్ర ప్రయాణం ఎంత, మనం నడిచి చేసిన ప్రయాణం ఎంత, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇంత ప్రయాణాలు చేసుకుంటూ ఇంతమంది కలిసి వెళ్తున్నప్పుడు సమాజాలు ఎన్నో వాళ్ళకి సహాయం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు, వాళ్ళ చెరసాల్లో ఉన్న విధానాలు, రకరకాల సమస్యలు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అపోజిషన్ అటు ఉండేది. అపోజిషన్ మాత్రమే కాదు, వాళ్ళని స్వాగతించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తిరస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వాళ్ళు విశ్వాసం ద్వారా పరిచర్య చేసుకుంటూ అనేక మందికి సత్యసువార్తను ప్రకటించారు. అయితే వీళ్ళందరూ మరి కేవలం డేరాలు కుట్టుకుంటూ లేదా పనులు చేసుకుంటూ చేశారంటే లేదు. కనుక ఏ కోశంలో కూడా ఈ ఉద్యోగస్తులు చెప్పే మాట అపోస్తలులైన పౌలు లేక సౌలు, ఒరిజినల్గా ఆయన పేరు సౌలు, పౌలు కాదు, అదేనండి. ఒరిజినల్గా ఆయన పేరు సౌలు. మెస్సయ్య గారు పిలిచినప్పుడు కూడా దమస్కు రోడ్లో పడగొట్టేప్పుడు పిలిచినప్పుడు కూడా సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నారు. హెబ్రీయుడు కూడా హెబ్రీ పేరుని మానేసి గ్రీక్ పేర్లు పెట్టుకోరు. గ్రీక్ పేరు పౌల్ అనేది గ్రీక్ పేరు. ఆయన హెబ్రీయుడు, బెన్యామిన్ గోత్రీకుడు కాబట్టి ఆయన పేరు ఒరిజినల్గా సౌలే. చాలా సెక్రెట్ నేమ్ బైబిల్స్లో ఆయన పేరు సౌల్ అని రాసిన తప్ప పౌల్ అని రాసలేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. కనుక ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళు వీళ్ళ పరిచర్యలో పరమతండ్రి వాళ్ళని పోషించిన విధానం, వాళ్ళు నడిచిన విధానం, వాళ్ళు చెప్పిన సువార్త విధానం, వాళ్ళకి ఎంతమంది వ్యతిరేకులుగా ఉండేవారంటే ఇటు యూదులు, గ్రీసు దేశస్తులు, అన్యజనులు ఇలా ఉండేవారు. అయితే యూదులకి యూదులుగా బోధించేవాడు, గ్రీసు దేశస్తులుగా బోధించాడు. ఇలాగ అన్యజనాంగానికి అన్ని జనాలకి కూడా ఆయన సత్యసువార్తను ప్రకటించాడు. అలాగే అందరి చేత కూడా మన్ననలు పొందాడు. తర్వాత విమర్శలకు కూడా గురయ్యాడు. ఏ విధం చేతనప్పటికీ కూడా ఆయన 24 hours కూడా పరమతండ్రి యందు రాత్రింబాగుల్లో ఆయనకి విజ్ఞాపనలు చేస్తూ సువార్త చేశాడు తప్ప నేటి మన మధ్య ఉన్న దొంగ బోధకులైన ఈ ఉద్యోగస్తులు చెప్పినట్టు మేము అపోస్తలులైన పౌలులా ఉద్యోగం చేసేస్తున్నాము, డేరాలు పెట్టుకుని ఫ్రీగా చేసేస్తున్నాము చాలాసార్లు చెప్పానండి. ఉద్యోగస్తులకి ఉద్యోగం కూడా ఫ్రీగా చేయొచ్చు కదా అని. ఉద్యోగాలు మాత్రం ఫ్రీగా చేయరండి, సువార్త మాత్రం చేస్తారంట ఫ్రీగా. సువార్త ఫ్రీగా చేయడం, సువార్త ఫ్రీగా చేయకపోవడం అనేది అసలు బైబిల్లో లేదు. సువార్త వలన జీవించాలి, సువార్తికుడు సువార్త వలన జీవించాలి, ఉద్యోగస్తుడు ఉద్యోగం వలన జీవించాలి. ఎవడు ఏ పని చేస్తే ఆ పని వాడు చెయ్యాలి. అర్థమైందండి. గొర్రె మందను కాయవాడు గొర్రె పాలు తాగకుండా ఉంటాడా, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత కళ్ళ ముందు వచ్చిన ఎద్దు మూతుకు చిక్కం పెట్టవద్దు, ఇలాంటి వచనాలన్నీ పౌలు గారు చెప్పలేదా? చెప్పారు కదా. మరి ఈ వచనాల సంగతి ఏంటి? ఆయన ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నాడో లేవా? ఉన్నాయి కదా. మీరు చూస్తే మరి బైబిల్లో మనకి చాలా కనిపిస్తుంటాయి అలాంటి. ఆయన ఎవరెవరి దగ్గర ఏ విధమైన సహాయం తీసుకోలేదా?
సహాయం తీసుకోకుండా ఆయన సువార్త చేసుకుని వెళ్ళిపోయాడు. కేంక్రేలో ఫీబే ఆవిడ పరిచయం చేసింది. మిలితే ద్వీప పోసిన కొప్పిలి, కొరింది పట్టణంలో అకుల ప్రిస్కల దగ్గర ఉన్నాడు. ఫిలిప్పిలో లూజియా దగ్గర ఉన్నాడు. వీళ్ళందరూ ఆతిథ్యాలు ఎవరిదా? ఆతిథ్యం ఇచ్చి గాయి సమాజాల ద్వారా వచ్చి దశంభాగాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివితే తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అలాగే అంత్యోక్య సమాజం వీళ్ళందరికీ ఏర్పాటు చేసి పంపించిన విధానాలు. అంత్యోక్య సమాజంలో వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు సౌలుని ఇంకొక ఆయన్ని కూడా ప్రత్యేకపరచమని చెప్పిన ప్రవచనము. మరి ఇవన్నీ ఏంటి? ఈరోజు ప్రపంచంలో అనేక మంది మిషనరీస్గా బయటకు వస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ సంఘాలు పంపించట్లేదా? మీరు వెళ్ళిపోయి శుభ్రంగా డేరాలు కుట్టుకోండి అని చెప్పి పంపిస్తున్నాయా? ఈరోజు ఈ పరిచర్యకి అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ బోధకి మరి మాకు సహాయం చేస్తే మా సంఘాలు కదా అని అడుగుతున్నాను. ఈవేళ మేము పత్రికలు పంచిపెడుతున్నామంటే ఫ్రీగా అనేకమైన ప్రదేశాల్లో మేము పత్రికలు పంచిపెడుతున్నామంటే ఈ పత్రికలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చింది డబ్బు? మా సంఘాలు ఇచ్చిన డబ్బు, మా సంఘ విశ్వాసులు ఇచ్చిన డబ్బు. మా సంఘాల ద్వారా మేము డబ్బు తీసుకుని ఏం చేస్తున్నాము? అనేక మందికి పత్రికలు పంచిపెడుతున్నాం. ఒక సంఘం ఇస్తుంది, ఒక సంఘం ఇచ్చిన డబ్బు ఇంకొక సంఘానికి పత్రికలు పంచిపెడుతున్నాం. ఇలా మరి పరిచయం చేస్తున్నాం. మా ఖర్చులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉద్యోగస్తులు మీరు ఏమైనా పట్టుకొచ్చి వచ్చారా? మాకు ఇస్తున్నారా? లేదు కదా. అలాగే సంఘం అనేది తన సేవకుని పోషిస్తుంది. సంఘం అనేది పరిచర్యకి ఉపయోగపడుతుంటుంది. సంఘం అంటే విశ్వాసులు. ఈ విశ్వాసులందరూ కూడా సత్యమెరిగిన విశ్వాసులు వాళ్ళ సంఘ కాపరిని పోషించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సువార్త పరిచర్య కొరకు వాళ్ళ గుప్పిలు విప్పి చెప్తుంటారు. ఈరోజు ఆంధ్ర లేకపోతే తెలంగాణ రకరకాల ప్రదేశాలు మేము తిరిగేసి సువార్త చేసేస్తామంటే ఇన్ని పత్రికలు వేసుకుని కారు మీద కానీ లేకపోతే మోటార్ సైకిల్స్ మీద కానీ వీటి మీద కానీ అటు మీద కానీ తిరిగేస్తున్నామంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మా సంఘాలు మాకు సపోర్ట్ చేస్తున్నాయి. అదే సంఘ విశ్వాసాలు అందరూ కూడా వాళ్ళ కష్టాతీతంతో ఇచ్చిన దశంభాగాలు ఉన్నాడు, కానుకలు ఉన్నామండి, ఏమంటే ఉన్నామండి. వాళ్ళు ఇచ్చిన స్పెషల్గా ఇచ్చిన గిఫ్ట్స్ ద్వారా కానీ ఈ యొక్క పరిచయం జరుగుతుంది. మరి ఎవరూ ఇవ్వకుండా కానీ ఎక్కడి నుంచి జరిగిపోతుంది? నేను ఒక్కనే కష్టపడి దేవుని సేవ చేద్దామని దుబాయ్ వెళ్ళాను, చెప్పాను కదా మీకు, వెళ్ళాను. కానీ ఆయన కుదరదని చెప్పాడు. నా ఖర్చుతో నేను చేసుకోవడం ఏంటి? అది ఆయన సేవ కాబట్టి ఆయన చేయిస్తాడు. ఎలా చేస్తాడు? ఆయన యొక్క విశ్వాసుల ద్వారా, ఆయన యొక్క బిడ్డల ద్వారా ఆయన సేవ చేస్తూ ఉంటాడు. కనుక ఇలాంటి తప్పుడు మాటలు మానేసి ఇచ్చేదంటే మీ ఉద్యోగాలు మీరు జాగ్రత్తగా చేసుకుని మీరు ఇవ్వాల్సిన దశంభాగం మీరు ఎవరినైతే ప్రేమిస్తారో కదా, అనుకూల బోధకులు ఉన్నారు, మీకు వ్యతిరేకమైన బోధకులు ఉన్నారు, మిమ్మల్ని ఖండించే బోధకులు మీరు అలాగెవరో మిమ్మల్ని పొగుడుతూ బాగా దూవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకన్నా దశంభాగం ఇచ్చి మీరు పర్లోకి వెళ్తారో నరకానికి వెళ్తారో తర్వాత విషయం. కానీ వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్ళకి సహకారులు ఉండదు తప్ప ఏ కోసంలో కూడా బైబిల్ పట్టుకుని పులిపిటి ఎక్కకూడదు. మోసే కాలంలో కూడా చాలామంది తిరుగుబాటు చేసి మీరే యాజకులకు ఉంటారా, మేము కూడా యాజకులకు ఉంటామని చెప్పారు. వాళ్ళందరూ ఏమైనా తెలుసు కదా. అలాగే లేవీలు ఉండవలసిన స్థానంలో ఎవరు ఉన్నారు? దూడ యాజకులు ఉన్నారు. అలాగే ప్రవక్తలు వెళ్ళి ప్రవచించే సమయంలో అబద్ధ ప్రవక్తలు కూడా లేచారు. ఇలాగా దేవుడు చేసే ప్రతి దానికి కూడా కౌంటర్ ఫీట్ అనే వాళ్ళు ఉన్నారు. నేడు నిజంగా విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసే వాళ్ళకి కౌంటర్ ఫీట్ మీరు ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసే మీరు. కాబట్టి ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేయటం అనేది 100% అబద్ధబోధం. ఇంకో విషయం అండి, సహాయం అనేది మనం ఎవరు చేస్తాం? కాళ్ళు చేతులు లేని వాళ్ళు చేస్తాం. మనకు తిరిగి సహాయం చేయలేని వాళ్ళకి మనం చేస్తే దాన్ని సహాయం అంటారు. దేవుడికి కాళ్ళు లేవా, చేతులు లేవా, నోరు లేదు, ముక్కు లేదు, ఏమి లేదు. ఆయనకి మీరు ఫ్రీగా చేయటం ఏంటి? మీ చేత ఫ్రీగా ఒక వ్యక్తి దీన్ని సేవ చేయించుకున్నాడంటే అవతల అన్ఫిట్ అయ్యి ఉంటారు కదా. ఆయన అలా చెప్పలేదే, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని చెప్పాడు. ఏరియాని పోషించిన వాడు, లేవీలు పోషించిన వాడు, ఇలా అందరినీ తన సేవకులందరినీ పోషించుకున్నవాడు. దేవుడు పోషించరా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా లేడా? ఉన్నాడు. సంస్థల్లో ఉన్న యాజకులు పోషించేస్తున్నాయి కదా. అలాగే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు పోషిస్తూ ఉంటారు. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు పోషించినప్పుడు నీవు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పోషించడా? సింహపు పిల్లలు లేమి కొని ఆకలి కొని అవి తమ దేవుని చేతిలోంచి ఆహారం తీసుకొని చూస్తున్నాం అన్నాడు. నిజంగా దేవుని కోసం
ప్రయాసపడేవాడు దేవుని ద్వారానే తీసుకుంటాడు ఆహారం. ఒక సంస్థ కోసం ప్రయాసపడేవాడు సంస్థలో తీసుకుంటాడు జీతం. అర్థమైంది? అలాగే ఒక వ్యక్తి కింద పనిచేసేవాడు ఆ వ్యక్తి దగ్గర తీసుకుంటాడు జీతం. అలాగే ఒక ఉద్యోగం చేసేవాడు ఆ యజమాని దగ్గర తీసుకుంటాడు జీతం. దేవుని సేవకుల ఎవరి దగ్గర తీసుకోవాలి? దేవుని చేతుల నుంచి తీసుకోవాలి. దేవుని చేతుల నుంచి తీసుకోవాలంటే దేవుడు చెప్పిన మాట తప్ప కనుమ ఏ సంఘ సిద్ధాంతాలు బోధించకూడదు. అప్పుడు దేవుడు ఇస్తాడు. దేవుడు ఎలా పోషిస్తాడంటే నువ్వు నడిచే విధానం బట్టి ఉంటుంది. కనుక ఇది ఒరిజినల్ ప్రాసెస్. ఇది ఈ ప్రాసెస్ మానేసి అడ్డదారిలో వచ్చి డేరాలు కొడతాను, ఉద్యోగం చేస్తాను, పౌల్లాగా ఉంటాను నేను, లేదా ఇంకొకరిలాగా ఉంటాను, ఇంకొకరిలాగా ఉంటానని చెప్తే వాక్యం తెలియలేని వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు తప్ప వాక్యం తెలిసిన ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు. వాక్యం తెలిసిన వాళ్ళకి మీరు పచ్చి అబద్ధ బోధకులతో సమానం. ఓకేనా? ఇప్పుడైనా ఆ పద్ధతులు మానేసి నిజంగా మంచిగా సువార్త చేసే సువార్తకులకి సహకారులుగా ఉండి ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యను ప్రోత్సహించండి. అప్పుడు పరమ తండ్రి కూడా మీ మీద కొంచెం కరుణ కటాక్షం చూపించి నడిపిస్తాడు. లేదనుకో మీరు ఆరని అగ్నికి ఆహుతి అయిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. అందరికీ సెలవు.